ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారు అన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితమే ఈ రహస్య కెమెరాలు గుర్తించి విద్యార్థినీలు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినీలు నిన్న రాత్రి క్యాండిల్స్తో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ ఘటన కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేసింది. విద్యార్థినీలు బాత్రూంలో కెమెరాలు పెట్టిన ఘటనలో విస్తుపోయే విషయాలు కూడా బయటకొస్తున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ప్రేమ జంట ఓయో రూమ్కి వెళ్లారని, ఆ అబ్బాయి వాళ్ళు సన్నిహితంగా గడిపిన వీడియో తీశాడు అని తెలుస్తోంది. ఆ రికార్డు చేసిన వీడియోను వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయగా వారు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ అమ్మాయికి సీక్రెట్ కెమెరా ఇచ్చి అమ్మాయిల బాత్రూంలో పెట్టమని కోరినట్టుగా తెలుస్తోంది. ఆ అమ్మాయి ఇలా కెమెరాను పెట్టాక 300 వీడియోల వరకు రికార్డు చేసి అమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎస్పీ మాత్రం ఇవేవి నిర్ధారించడం లేదు, అసలు కెమెరాలే లేవని తేల్చేశారు కూడా. కానీ ప్రభుత్వం మాత్రం విద్యార్థినుల ఆందోళనతో స్పందించింది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాలేజీకి వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ను ఆదేశించారు. దీంతో వారు హుటాహుటిన అక్కడికి బయలుదేరారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, విచారణ జరుగుతుందని ఎస్పీ ప్రకటించారు.